కానీ నిటారుగా ఉండాలి, అంతేగాని ఇలా ఇలా ఉండకూడదు. అందుకే ఈ ఆసనం వేసేటప్పుడు ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని తొడ పై భాగంలో పెట్టాలి. మీరు డైరెక్ట్గా వేసినా ఇలాంటి పొజిషన్ కూర్చోవచ్చు. యాక్చువల్గా కూర్చోవాల్సింది అలా, అంటే అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో కొన్ని మనకు ఉన్నటువంటి మజిల్స్ కానీ అవి కానీ యాక్టివేషన్లో ఉంటాయి అన్నమాట. కొన్ని డైరెక్ట్గా చేయకూడదు, దాన్ని అలా చేస్తేనే బాగుంటుంది కదా. మీరు అలా ఉండాలి అంటే మనం చేసిన కష్టం వల్ల అలా రిలాక్స్ అవుతుంటుంది అన్నమాట బాడీ అంత. 1 minute ఇది మాట్లాడడానికి కాదు, మనం ఇంతవరకు ఏం చేసినామో వాటిని గుర్తు చేసుకుంటూ ఇవల్ల చేసినామా అనేది గుర్తుకు రావాలి ఈ రిలాక్స్ అయ్యే టైంలో. ఓకే, మీకు ఎలా కూర్చోవడానికి అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. ఇవి కూర్చొని చేసే ఆసనాలు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనుకూలంగా ఉంటుంటాయి కూర్చోవడానికి. సరే, ఇప్పుడు భద్రాసనం అంటే ఇప్పుడు మనము నిలబడి చేసిన ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు ఇవి. వీటిలో భద్రాసనము, వీటిని ఎలా ఈ అర్థమైందా? రెండు తొడ భాగాలు ఎక్కడ ఉండాలి? నేలకు ఉండాలి. రెండు పాదాలు మన దగ్గరికి తీసుకుంటూ వాటిని మన హ్యాండ్స్తో దగ్గరికి తీసుకోవడం. ఆ పొజిషన్లో భుజాలు కానీ వెన్నెముక కానీ షోల్డర్ కానీ అన్నీ నిటారుగా ఉండాలి. మన హెడ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అవతల వాళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారని చూసకూడదు. అర్థమైందా? ఓకే, స్టార్ట్. రెండు కాళ్ళు దగ్గరికి లాక్కోండి. స్ట్రైట్ కూర్చో. వీలైనంత దగ్గరికి లాక్కొని మన తొడ భాగాలు భూమికి ఆనేటట్టు ట్రై చేయండి వీలైనంత. సార్ ఎట్లా చేస్తున్నారో చూడండి ఒకసారి. పక్కన చూడొద్దు. మాటలు రాకూడదు. స్ట్రైట్ కూర్చో. అబ్బాయి